హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. అయోగ్యముగా ప్రభు బలలో యోగ్యత లేకుండా ప్రభు బలలో తీసుకోకూడదు. అంటే యోగ్యత అంటే ఏంటి? ఎవరివ్వాలి మనకు సర్టిఫికెట్? నీ మనస్సాక్షి నీకు ఇస్తుంది. నువ్వు రక్షించబడ్డవాడు అయితే నీ మనస్సాక్షి నీవు చేసిన తప్పులను దోషారోపణ చేస్తుంది. థర్డ్ పర్సన్ వచ్చి నీకు చెప్పక్కర్లే, మూడో వ్యక్తి రెండో వ్యక్తి చెప్పక్కర్లే, నీలో ఉన్న అంతరాత్మే నీకు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు బూతులు తిట్టొచ్చి ప్రభు బలలో ఎట్ట పాలు పబ్బులు పొందుతావు? ఇతరులను హానికరమైన గాయపరిచే మాటలు మాట్లాడి మళ్ళీ ప్రభు బలలో ఎలా పాలు పబ్బులు పొందుతావు? నీ కళ్ళు పవిత్రపరచుకోకుండా అపవిత్రమైన వాటిని చూసి లోభత్వానికి చోటిచ్చి నువ్వు మళ్ళీ వచ్చి ప్రభు బలలో ఎలా చేయబెడతావు? నీ హృదయం సరిగా లేకపోతే ఈ విషయంలో నీకు పాలు పబ్బులు లేవు అన్నాడు దేవుడు. అయితే నేను తీసుకోడండి అంటారేమో, అలా చెప్పలేదు ప్రభు. నువ్వు సరిలేదు కాబట్టి తీసుకోవద్దని చెప్పలేదు. మరి ఏం చేయాలంట? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతి వాడు తనను తాను ఇంకొకరు ఏలు పెట్టి నేను చూపించాల్సిన అవసరమే లేదు. ఇంకొకరిని తప్పులు చెప్పాల్సిన అవసరమే లేదు. పాస్టర్ గారు నీ వైపు చూసి నువ్వు సరి చేసుకో అని చెప్పనవసరం లేదు. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే, క్రీస్తు నీ హృదయంలో ఉంటే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, నీవు నిజంగా విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, నిజంగా నీవు ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తివైతే నీవు పరీక్షించుకోవాలి. ఇంతమంది ఉన్న మూలాన కొంతమంది పరిచారకులు, అసలు కొన్ని చర్చెస్లో అందరూ వచ్చి ఇక్కడ ముందు మోకరిస్తారు, ఒక్కొక్కరికి సేవకులే ఇస్తాడు. అలా చేయాలంటే మనకి 2 రోజులు పడద్ది మనందరికీ కదా. కానీ కొంతమంది పరిచారకులు వస్తే ఇక్కడ రొట్టె ఇచ్చి ప్రార్థన చేసి వాళ్ళు మీ దగ్గర తెస్తారు. అట్లా కూడా కనీసం 10-15 నిమిషాలు పడుతుంది అందరికీ వచ్చి చేరడానికి. నీ హృదయాన్ని పరీక్షించుకోవటం ఇంటి దగ్గర కుదరలేదేమో, ఇప్పుడు దాకా పాటల సందడిలో మర్చిపోయావేమో, కానీ ఈ 10 నిమిషాల్లో రొట్టె నీ చేతికి అందే వరకు, అందినా ఒక 10 నిమిషాలు నిన్ను నీవు పరిశోధించుకోవడానికి, పరీక్షించుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా? నేను సరిగా ఉన్నానా దేవుని ముందు? నువ్వేం చెప్పక్కర్లేదండి, యేసయ్యా అంటే చాలు. నీ మనసు బాగాలేదు, నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు, నువ్వు అనవసరంగా కోపం పెట్టుకున్నావు, నువ్వు అనవసరంగా ఇతరులను తిట్టొచ్చావు, దూషించొచ్చావు, నీ మనస్సాక్షి సరిలేదు అని ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడండి. పరిశుద్ధాత్ముడు ముఖ్యమైన పని ఏంటంటే భాషలు మాట్లాడతాం అనుకుంటున్నారు. భాషలు మాట్లాడుకోవటం అనే వరం కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరమే. అనేక వరాలు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. కానీ అన్నిటికంటే ముందు ఆయన వచ్చి మిమ్మల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుడు గురించి ఒప్పింపజేస్తాడు. పాపం అంటే ఏంటో తెలియనోడికి పాపం ఇది అని తెలియజేసేవాడు పరిశుద్ధాత్ముడు. నీతి అంటే ఏంటో తెలియనోడికి ఇది నీతిగా ఉండటం, పరిశుద్ధతగా ఉండటం అని ప్రభువును చూపిస్తాడు. మనం పరీక్షించుకోకపోతే, ఇవాళ మన పాపములను మనం ఒప్పుకోకపోతే, మనం క్రీస్తు రక్తంలో కడగబడకపోతే మనకు తీర్పు ఉంది. తీర్పుడు గురించి ఒప్పిస్తాడు. భయంకరమైన తీర్పు ఉంది. ఈరోజు నిన్ను నీవు తీర్పు తీర్చుకున్నాడికి తీర్పు లేదండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నాకు తెలుసు, మన సంఘం చిన్నగా ఉన్నప్పుడు ప్రభు బల్ల కార్యక్రమంలో ఆ సందర్భంలో ఎంతో తెప్పరిల్లేవాళ్ళం. ఎంతోమంది వారి పాపాలు బిగ్గరగా ఒప్పుకునేవారు. కొన్నిసార్లు వాళ్ళు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటావు, ఎవరో నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు కనపడి ఏంటని చూస్తే, అన్నా నిన్ను దూషించానన్నా, నిన్ను ఎగతాళి చేశానన్నా, నన్ను క్షమించు, నీ మీద ఎదురు తిరిగాను అని క్షమాపణ అడిగేవా. అంతేకాదు, అక్కడక్కడ ఉన్న వాళ్ళు గబక్కలు లేచి వెళ్ళి, వాళ్ళ సీట్లో నుంచి లేచి వెళ్ళి ఆ మిగిలిన సహోదరుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి, ఇలాగా
అక్కడికక్కడే వాళ్ళు లేచెల్లి క్షమాపణ అడుక్కునేవారు. రొట్టె అక్కడ విడిచిపెట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకోకముందే హృదయాన్ని సరి చేసుకునేవారు. ఇవాళ అది ఏమీ కనపడతల్లా. ఏంటంటే కొన్నిసార్లు అది మనకు సాధ్యం కాదు, లేచి వెళ్ళడానికి మనకు తరుణం లేదు, ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత సమాధాన పడవచ్చు, ఫోన్ చేసి సమాధాన పడవచ్చు. బట్ మనస్సులో నీవు నిర్ణయించిన దాన్ని దేవుడు చూస్తాడు కనుక క్షమిస్తాడండి. ప్రార్థన. నీకు వందనములయ్యా, దోషులను నిర్దోషులుగా, పాపులను పరిశుద్ధులుగా, నరక పాత్రలను నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే పరము నుండి వచ్చి శిలువ యాగాన్ని చేశావు. మా కొరకు నీవు చేసిన బలి యాగాన్ని బట్టి వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేయించినందుకు వందనములయ్యా. ఈ రక్తంలో కడగబడమని చెప్పుకునే మేమందరము ఈ లోకములో నాయన ఎంతో మంది అలజడుల్లో ఉంటుండగా, సమాధానం లేని వారిగా ఉంటుండగా, రోగాలతో పీడించబడుతుండగా, సమస్యల వలయాల్లో చిక్కుని ఉంటుండగా, ఈ గొప్ప యేసయ్య గురించి అట్టి వారికి తెలియపరిచే భారాన్ని మాకు దయచేయి. నిన్ను ప్రేమించేవారిగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా, రోజు నీతో సహవాసం చేసే అనుభవం కలిగిన వారిగా ఉండడానికి సహాయం ఇచ్చాయి. ఇంకా ఇక్కడ బాప్తిసం పొందిన వారిని సిద్ధపరచు ఆయన. హృదయం సరిలేదని ఎవడైనా తీసుకోకుండా ఉంటే ఇప్పుడైనా సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చాయి. బాప్తిసము పొందామని, రొట్టె తీసుకున్నామని చెప్పే ప్రతి ఒక్కరూ క్రీస్తును మహిమపరచుటకు సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.